ఆనందింతు మీలో దేవా, దినం నిన్ను స్తుతించుచు మధురమైన మీ నామములే మధుర మరువక జానించెద ప్రభువా, మరువక జాని ఆత్మనాథ అదృశ్య దేవ అఖిల చరాలకు ఆధారు. ఏ సోదరుడా, పాట పాడుతున్నావు. ఎవరైనా ఎక్కడున్నాడైనా చూస్తావా? నువ్వు చూడగలవా? అదృశ్య దేవుడు ఆత్మస్వరూపి నీ ప్రక్కనే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు ఆయన. అయితే నీవు నీతి కలిగిన జీవించే వ్యక్తి అయితే నువ్వు చూస్తావు, కళ్ళారా ఆయన చూస్తావు, ఆయన నీకు ప్రత్యక్షం అవుతారు. అనుభవంలోకి రాకుండా నువ్వు ఎప్పుడు కూడా ఏదో అదేమంటే అందని ద్రాక్షకాయలు చూసి పుల్లగా నేను నక్కబోయినట్టు నీ జీవితంలో దాని కొరకు ప్రయాసపడవు. దేవుని చూడాలని మంటుండదు. జగడములు, నేను పరలోకం పోతానండి, ఇంట్లోనే జగడములు, ఇంట్లోనే పక్కల మీదకి తగదకపోతావు, ముఖల మీద ముఖలను ప్రేమించలేవు, ఎవడైనా వద్దులుతుంటే అసూయ నీకు. నువ్వెలా క్రైస్తవుడు అండి? యేసుప్రభు ఎవరి మీద అసూయపడినాడా? నీకు చేత కాదు. ఎవరైనా ఇతరుల మీద అసూయపడటం బాగా చేస్తావు. ఆయనను క్రైస్తవుడు ఎవరెంత అసూయపడతారో అంత పైకి వస్తాడు. బంతిని కాలుతో కింద కొట్టాడు అనుకోండి, ఏమవుతుంది? బాగుంది కదా, బంతిని కిందకి ఎత్త కొట్టండి, అంత తెలిసింది. ఇంకా కొంచెం కొట్టండి, అంత ఇంకా బాగా కొట్టండి. ఆ రేకు అది సంశయ ఏమంటుంది దాన్ని, సీలింగ్ని బాగా కొట్టుకుని పైకి వెళ్ళిపోయింది. అది నేర్చుకోవాలి. ఎన్ని శ్రమలు వస్తాయో అంత నువ్వు దేవునిలో ఎదగాలి. ఎన్ని దోషాలు వస్తాయో అంత నా మంచికే, అన్ని తగిలినా మంచికి. ఎందుకు? ఆయన నా పక్కన ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాను, ఆయన నేను ఆశ కలిగి ఉన్నాను, ఆయన నన్ను విడిచిపెట్టాడు. ఆ మహోన్నతుని ఆయన రెక్కల్లో ఉన్నాను కనుక నన్ను ఏం చేస్తున్నాడు? ఇబ్బందులు, శ్రమలు, నిందలు, అవమానమైన కొలువులు పెట్టి పూటం వేసి మేలిమి బంగారం చేస్తున్నాడు. మేలిమి బంగారం ఏం చేస్తారు? మేలిమి బంగారం చేసినారు, చెవులకు పెట్టుకుంటారు, ముక్కులకు పెట్టుకుంటారు, పురుషులు చేతులు పెట్టుకుంటారు, పురుషులు కూడా తీసుకుంటున్నారు దాన్ని. ఎక్కడ మేలిమి బంగారం చేస్తే అనేకులకు దీవెనకరంగా ఉంటావు, అనేకులు మెడలో ఉంటావు, అనేకులు హృదయాల్లోనూ ఉంటావు. అది గుర్తుపెట్టుకో. నేను దేవుడి మేలిమి బంగారం చేసి అనేకులను ఆయన నడిపించే కొరకు ఆయన జీవమనికి ఇస్తాడు. కానీ నువ్వు ఎలా ఉండాలి తెలుసిన? పరిమళ వాసన ఉండాలి. పరిమళ వాసన, కంపోటి వాసన. ఏ వాసన ఉండవు? రక్షింపడినావు, మారుమనసు పొందినావు, ఏ వాసన ఉంది? అయ్యా, ఆయన ఒక్క మాట పొరపాటున అడిగాను అనుకోండి, ఆయన అసలు నన్ను పట్టించుకోడు, మా ఇంటికే రాడు. మాట్లాడితే ఎవరున్నావు నీ జీవితంలో? కంపు కొట్టేవాడుగా పరిమళ వాసనగా ఉన్నామా? క్రీస్తు స్వరూపిణులకు మనం ఎదగాలి. అందుకు మనల్ని ప్రేమించాడు. ప్రధానులతో ఒక దినాన్ని కూర్చుంటాం, బంగారు వీధుల్లో తిరగబోతున్నాం, జీవజల నదులు నీళ్లు త్రాగబోతున్నాం. ఎంత గొప్ప బాధ్యత ప్రేసోళ్ళ. కనుకనే ఈ లోకంలో మనకేం కావాలో ఆయనకు తెలుసును. మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు మనం అడిగినేస్తాడు, అడగకపోయినేస్తాడు. మీకేం కావాలో నాకు తెలుసు, నేను ఇస్తాను. ఇంకా ప్రేసోదర, మోషే యోగ్యుడేమి కాదు, నరహంతకుడు, వెలివేయబడినాడు, దేశం బహిష్కరింపబడినాడు. కానీ దేవుని పర్వతం దగ్గర కూర్చొని కన్నీరు కాచి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడినాడు. ఏ మనుషుడు యోగ్యుడు కాదు, ఏ మనుషుడు నీతిమంతుడు కాదు, మనుషులందరూ పాపం చేసిన వారే. అయితే పాపి పశ్చాత్తాపడి దేవుని పాసంలో ఒంటరిగా కూర్చుని ఏకాంతంలో ప్రార్థన చేస్తే, గోదాడుతూ ఉంటే ఆయన ఆ మనిషిని విడిచిపెట్టాడు. అతనితో మాట్లాడటానికి ఆయన ఇష్టపడతాడు. ఆ తర్వాత దేవుడు చెప్పిన తర్వాత దేవుడి బిడ్డలు పరిశుద్ధులుగా ఉంటారు, దేవుని ఆత్మతో నింపబడతారు, దేవుని కొరకు బ్రతుకుతారు. వారి లోకంలో దేని కొరకు ఆశించరు. నన్ను ప్రేమించి రక్షించిన ప్రభువా, మీ జీవం నాకు దయచేయండి. నేను ఎలాంటి వ్యక్తిని అని నువ్వు సరి చేసుకుంటే సమరయ స్త్రీలోనికి నా జీవము ఆ సమరయ ప్రాంతంలో ఉన్న అనేకులు రక్షింపబడినారు. గెరాసేన ప్రాంతంలో సేనదేవులను బట్టి వాడు రక్షింపడి అనేకులు రక్షింపబడినారు. అందరూ నిలవపోవచ్చు,
కానీ చాలామంది దేవునితో ఉన్నారు. కనుక నా ప్రేసులరా, దేవుడు మనల్ని ప్రేమించిన పరలోకంలో ఆ బహుమానుల్లో లేక ఆ ప్రధానులతో కూర్చునే స్థలంలో మనం ఉండాలంటే మనం దేవుని చిత్తం కొరకు కనిపెట్టాలి. దేవుని చిత్తం కొరకు ఎంతమంది కనిపెట్టారు? నేను చేతులు ఎత్తమన్నాను, కానీ నా వంతులు నేను మాత్రం దేవుని చిత్తం కొరకు కనిపెట్టినాను. నా తల్లి గర్భంలోగానే నన్ను దేవుడు ప్రేమించినది నాకు తెలుసు. ఎందుకంటే బాల్యంలోనే మరణపడకమే ఉండగా సరిపోతుందని ఆస్వాదుకున్నప్పుడు బంధువులందరూ దేవుని సేవకులు వచ్చి, ప్రభా ఈ బిడ్డను బ్రతికించండి, వీడిని సేవకు ఇస్తాం. ఆమె ఎవరో నాకు తెలియదు. ఆ ప్రార్థన ఆయన విని నన్ను బ్రతికించాడు. తల్లి గర్భంలోంచి బయటకు రాగానే శత్రువు మరణం పలిచిపోయినాడు, కానీ ఆయన సేవకులను పంపించి బ్రతికించాడు. అక్కడి నుండి ఎంతవరకు ఆయన విడిచిపెట్టలేదు. అయితే మనుషునిగా శరీరంలో బలహీనతలు వచ్చినాయి, కానీ బలహీనతల నుంచి దేవుడు నన్ను లేవనెత్తి స్థిరపరిచినాడు. కనుక ప్రియ సోదరులారా, నీకు ఉన్న చిన్న చిన్న బలహీనతలు బట్టి ఏ మనుషులు కృంగిపోవద్దు. బలహీనతలు వస్తాయి. ఎందుకు తెలుస్తున్నా? దానియేలు ప్రార్థన మీద ఉంటే, మా పితరులు పాపం చేసాం, మా తల్లిదండ్రులు పాపం చేసాం, మా రాజులు పాపం చేసాం, మేము చెడిపోయినాం, ఆ రక్తం మాలో ఉంది ప్రభా, అందుకే నేను దెబ్బతిన్నా, నన్ను క్షమించు. దావీదు అంటాడు, నా తల్లి నన్ను పాపంలో గర్భం నుంచి పాపంలో నేను పాపిని ప్రభా. పాపం అంటే వ్యభిచారం పాపం, దొంగతనం పాపం అవి కాదు ప్రేసులు, అయ్యే పాపాలు కాదు. మేలైన దాన్ని యూజ్ చేయకపోవటం పాపం. నిత్యము నిన్ను బ్రతికించి నీకు జీవించిన ప్రభు సందులో ఎక్కువ సమయం ప్రార్థన చేయకపోవటం పాపం. చాలామంది ఈ జీవనోపాధి కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. కొంచెము శ్రమ వచ్చుకుని దేవుని వైపు చేతులెత్తితే ఆయన ఎవరిని విడిచిపెట్టడం. ఏలియాని పోషించాడు కాకుల ద్వారా. ప్రియ సోదరా, ఏలియా ద్వారా ఒకసారి అయిపోతే విధవరాలను పోషించినాడు. ఎంత ఉంది ఆమె దగ్గర? 2 చిన్న అప్పములకు సరిపోవడం పిండి, కొంచెం ఆ 2 అప్పములు కాలటానికి నీళ్ళు ఉన్నది. ఆయన వెళ్ళి, అమ్మ నీళ్ళు ఏమిటి? నీళ్ళు అప్పుడు వర్షాలు నీళ్ళు కూడా కష్టమే. ఆయన ఆమె ప్రేమ గలది కనుక నీళ్ళు తీసుకొస్తానికి వెళ్తుంది. ఆగమ్మా, నాకు ఒక చిన్న అప్పు ఇస్తున్నా అన్నాడు. అయ్యా ఉందే 2 అప్పాలు, మేమిద్దరం ఉన్నాము, కొడుకు నేను, మేమిద్దరము చెరువుకు అప్పు వేసుకుని తింటాము, రేపేమీ లేదు చచ్చిపోతాము. నీవు చనిపోవడానికి ఇష్టపడక నీ ఇంటికి నన్ను పంపినాడు. ఆ మాట చెప్పలేదు అక్కడ ఏలియా. అక్కడ పంపించిన చనిపోవడం దేవుని ఇష్టం కాదు. నువ్వు పాపంలో మరణించి నిత్య నరకంలోకి వెళ్ళడానికి ఇష్టం కాదు. ఆ నగ్నంలో ఉండడానికి ఇష్టం కాదు. నువ్వు రాజులైన యాజక సమూహంలో ప్రజలతో సింహాసనమే కూర్చోవాలి. మహిమ కిరీటం, నీతి కిరీటం ధరించి సంతోషించాలి. అది దేవుని యొక్క ఉద్దేశ్యం. కలికినేమంటుంది, అయ్యా 2 చిన్నప్పలే. అవును, మొదట నాకు ఒక అప్పం తీసుకొచ్చి, తర్వాత మీరు ఆ ఒక అప్పం చెరుకు కాస్త తినండి అన్నాడా? నాకు ఒక అప్పం తీసుకురా, ఇంకెన్ని అప్పాలు ఉన్నాయి? అది ఉందా? ఆమె ఏం చెప్పింది? 2 అప్పాలు. 2 అప్పాలు ఒక అప్పం సేవకుడికి పోవాలి, ముందు నీకు కాదు, ముందు సేవకుడికి పోవాలి. సరే అటు నేను పోవాలి, ముందు సేవకుడికి పోవాలి, అది విషయము. 2వ అప్పం వేసుకుని చెరు సగం చేసి తినండి అమ్మా అనలేదు. అప్పమ్మలు వేసుకో, నాకు ఒక అప్పం తీసుకురా, అప్పం వేసుకో. మొదట నువ్వు దేవునికి నీ హృదయాన్ని నువ్వు, నీకున్న సమయాన్ని నువ్వు దేవుని కొరకు ఖర్చు పెట్టు. తర్వాత దేవుడు నిన్ను ఎంత దీవిస్తాడు చూడు.